దానికోసం ఇప్పటి నుంచే ఇక్కడ 2 కాచిగూడలో 1 పిట్ లైన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మెయింటెనెన్స్ ఫెసిలిటీ వందే భారత్ ట్రైన్స్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఫెసిలిటీ ఇక్కడ కాచిగూడలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక డిపో సుమారు 400 డిపో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అదే కాకుండా మీకు చాలాసార్లు రాశారు మీరు, ఇక కాచిగూడ కోచ్ కాకులు ఎత్తుకపోయినాయి, మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ లేదు, కోచ్ ఫ్యాక్టరీ రావటం లేదు, అడ్డగోలుగా అందరూ మాట్లాడారు. వాళ్ళందరి నోళ్లు మూయించే విధంగా పూజ చేయించాము. ఇటీవల నేను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇద్దరం కలిసి వెళ్ళి చూసొచ్చాము. అద్భుతంగా నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరం సంతోషం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మరి ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయమని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. MMTS ఫేజ్ 2 అది మోడీ గారు వచ్చిన తర్వాతనే ప్రారంభించుకుంది. రాష్ట్ర ప్రభుత్వము రైల్వేతో MOU చేసుకుంది. వాళ్ళు కూడా కొంత పర్సంటేజ్ ఫైనాన్షియల్ షేరింగ్ చేస్తామన్నారు, కానీ వాళ్ళు చేయలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయింది. ఫైనాన్షియల్ షేరింగ్ చేయకున్నా కూడా నేను స్వయంగా ప్రధానమంత్రితో మాట్లాడి, ఇది నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, MMTS సెకండ్ ఫేజ్ కావాలి అని చెప్పి MMTS సెకండ్ ఫేజ్ మరి ప్రధానమంత్రి గారిని పిలిచి ఇదే పవర్ గ్రౌండ్ నుంచి ఆ యొక్క MMTS సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభించుకున్న విషయం మీ అందరి ముందు మీకు తెలుసు. దాంట్లోనే కంటిన్యూషన్గా మనకు ఒక సైడు మల్లన్న స్వామి మరి కొమరెల్లికి వెళ్ళేటువంటి నెట్వర్క్ పెంచబోతున్నాం. మరొకటి యాదగిరిగుట్ట तेलंगाना सरकार ने चेंज किया है, यादाद्री का नाम यादगिरिगुट्टा फिर बनाया. अभी यादाद्री नहीं है, यादगिरिगुट्टा है. 412 అంటే 412 crores తోటి మా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ యొక్క MMTS ఫేజ్ 2 గట్కేసర్ నుంచి ఇప్పుడు గట్కేసర్ వరకు నెట్వర్క్ ఉంది. గట్కేసర్ టు యాదాద్రి వరకు, యాదగిరిగుట్ట వరకు మరి MMTS పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాదగిరిగుట్టకు వెళ్తారు. వాళ్ళ సౌకర్యార్థం నరేంద్ర మోడీ గారు యాదగిరిగుట్టకు పోబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పనులు త్వరలోనే ఇంకా టెండర్ ఫైనలైజ్ అవుతుంది. అది కాగానే త్వరలోనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తాము, భూమి పూజ చేస్తామని కూడా గర్వంగా మరి లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట ఆశీస్సులతో ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అది కూడా మరి టార్గెట్ పెట్టుకొని వచ్చే 3 సంవత్సరాల లోపల ఆ పనులు పూర్తి చేయాలనేదే మా గవర్నమెంట్ ఆకాంక్ష అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా
3,591 కోట్లు 173 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్నటువంటి పాండురంగాపురం, భద్రాచలం, మల్కనగిరి న్యూ రైల్వే ప్రాజెక్టు కూడా ఒక కొలిక్కి వచ్చిందని విషయాన్ని నేను ప్రకటిస్తా ఉన్నాను. అది కూడా రైల్వే మినిస్ట్రీ, పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా మరి ఒక కొలిక్కి తీసుకొచ్చింది. అది కూడా మరి కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మా సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం చీఫ్ సెక్రటరీ ఉత్తరం రాశారు. అనేక సార్లు కలిసి మాట్లాడుతూ ఉన్నాం. కొన్ని ల్యాండ్ ఇష్యూస్ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్గా ముందుకొచ్చి ఇవన్నీ పరిష్కారం చేస్తే మరింత వేగవంతంగా రైల్వే నెట్వర్క్ తెలంగాణలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నార్త్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ కొంత రోడ్ వైండింగ్ కావాలి. ఇంత పెద్ద అద్భుతంగా కడుతున్నప్పుడు దాని ముందు అసలు స్థలము లేదు. ఒక 3-4 కార్లు వస్తే జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం రోడ్ వైండింగ్ కోసము రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనేక రోజులుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి నేను ఉత్తరాలు రాస్తా ఉన్నాను. మా మినిస్ట్రీ ఉత్తరాలు రాస్తా ఉంది రైల్వే. మా జిఎం గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తున్నారు. అది పూర్తి చేస్తారనేటువంటి ఆకాంక్ష నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించుకున్నాం. అక్కడ కూడా రోడ్డు కనెక్టివిటీ సరిగ్గా లేదు. దానికి కూడా నేను ముఖ్యమంత్రి గారితో ఉత్తరం రాశాను. కేసీఆర్ ఉన్నప్పుడు రాస్తే ఏమీ స్పందన ఉండలేదు. ఈ ముఖ్యమంత్రి గారితో రాశాను. అది కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. అది కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. చెర్లపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు కనెక్టివిటీ పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది. కాబట్టి కొన్ని ట్రైన్లు కొంతమంది ప్యాసింజర్స్ చెర్లపల్లిలోనే దిగి అవుట్ సైడ్ వెళ్ళినటువంటి వాళ్ళు, జిల్లాలకు వెళ్ళినటువంటి వాళ్ళు అటు నుంచే వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ ద్వారా కావచ్చు, లేక మిగతా ట్రైన్ నెట్వర్క్ కావచ్చు, బై రోడ్ ద్వారా కావచ్చు. సిటీ మధ్యలో సికింద్రాబాద్ రాకుండానే చెర్లపల్లిలో దిగిలితే వాళ్ళ సమయం కలిసి వస్తుంది, ఖర్చు తగ్గుతుంది. అదే కాకుండా మన సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 lakhs ప్యాసింజర్స్ ఎవ్రీ డే మన సికింద్రాబాద్కి వస్తారు. కాబట్టి చెర్లపల్లి రోడ్డు కనెక్టివిటీ పూర్తి చేయాల్సిందిగా, సికింద్రాబాద్ ట్రాఫిక్ తగ్గే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దానికి కూడా భూసేకరణకు సంబంధించినటువంటి పనులు మేము ప్రతిపాదనలు, ప్రపోజల్స్, మా రిక్వెస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాము. అది కూడా తొందరగా చేస్తే బాగుంటుందనేది రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా అనేక ప్రాంతాలలో సింగిల్ లైన్ ఉన్నతాన డబ్లింగ్ చేస్తూ ఉన్నాం, డబ్లింగ్ ఉన్నతాన ట్రిప్లింగ్ చేస్తూ ఉన్నాం, ట్రిప్లింగ్ ఉన్నతాన క్వార్టర్ ఫిల్లింగ్ చేస్తూ ఉన్నాం. అలాంటి ప్లేసెస్లో కూడా మాకు ల్యాండ్ అవసరం. అది కూడా వేగవంతంగా పూర్తి చేయాలి. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు కూడా రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ విషయంలో కూడా ఒకసారి ఫైనల్ డిసిషన్ రైల్వే బోర్డు తీసుకుంటే అది కూడా
ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదే కాకుండా ఇంకా ఇతరత్ర అక్కడక్కడ అనేక రకాల న్యూ ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నాం. దీనికి కూడా ఎప్పటికప్పుడు మా సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి చర్చించి మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుతా ఉన్నాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ రకంగా ఆలస్యం కాకుండా ఈ పనులు వేగవంతంగా చేస్తే రైల్వే మినిస్ట్రీ కూడా వేగవంతంగా రైల్వే నెట్వర్క్ పెంచడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ మరొకసారి నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ రకంగానైతే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు వైఫై ఫ్రీ కల్పించాం, వైఫై ఫ్రీ నెట్వర్క్ కల్పించాం. ఇంకా దాన్ని క్వాలిటీ పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము. ఆ రకంగా రైల్వేల అభివృద్ధి కోసము ప్రజల సహకారము, మీడియా సహకారము, స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా ఇవ్వాలి. ఇంకా చేయడానికి భవిష్యత్తులో మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిర్మాణాత్మకంగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. గతంలో మనకు ఎవరైనా వెళ్ళాలంటే కాజీపేట, వరంగల్ మాత్రమే ట్రైన్లు యూజ్ చేసే అలవాటు ఉంది, రామగుండం మరి కాగజనగర్ తప్ప. ఇప్పుడే కొద్ది కొద్దిగా తెలంగాణ ప్రజలు కూడా రైల్వే నెట్వర్క్ ఉపయోగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి మీడియా తరఫున కూడా నేను వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.